సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. All right, so now since we spoke to Heba Garu and Venkat Garu, I want to ask you, how were you associated with Venkat Garu? When is the first time that you met or took his guidance? How do you know him and stuff? I still haven't worked with her, but I've heard of him because I know of every popular trainer there is in Hyderabad. Because my struggle and my journey with fitness has been never ending. So I know of every value-worthy fitness trainer in Hyderabad. So I would love to invite Shrikant Garu, Dr. Amarnath Garu, M. Ratnam Garu. Without much ado, we are going to start what we have actually begun. Ee roju manam andaram ikkada andaram kalavaniki main karanam this product right here. So Venkat Garu, please talk about this product before anybody else assumes anything. Yeah, sure. So usually మనం డైట్కి వచ్చేసరికి ప్రోటీన్ సోర్సెస్ ఏదైతే ఉందో మన సౌత్ ఇండియన్ పీపుల్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ప్రోటీన్ సోర్సెస్ తక్కువగా కన్జ్యూమ్ చేస్తాం. సో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రాబ్లమ్స్ అది విమెన్ కానీ మెన్ కానీ ఇష్యూస్ క్రియేట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం బాడీ బిల్డింగ్లోకి వచ్చేసరికి లేదా మసిల్ బిల్డ్ చేయడానికి మాత్రం మసిల్ గ్రో చేయాలన్నా, మసిల్ రికవరీ ఇవ్వాలన్నా ఓన్లీ 3 things. మనం మసిల్ గ్రో చేయాలంటే మసిల్ని స్టిమ్యులేట్ చేయాలి, దెన్ రికవర్ చేయాలి, దెన్ అడాప్ట్ చేయాలి. దట్స్ ఇట్. సో ఇలా చేయాలంటే న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్ ఉండాలి. న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్లో ద మెయిన్ సోర్స్ ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ వాల్యూ ఏంటనేది ఆఫ్టర్ కోవిడ్ అందరికీ తెలిసింది. ఒక 3 years నుంచి నా ఐడియాస్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఒక చాలా గొప్ప ఆయుర్వేదిక్ డాక్టర్, ఒక 45 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ గారి దగ్గర షేర్ చేశారు. ఆయన ఏమన్నారంటే, వెంకట్, నువ్వు ఓన్లీ వే ప్రోటీన్ కాదు, వే ప్రోటీన్లో ఉన్న మిత్ చాలామందికి ఏంటంటే ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తే కిడ్నీస్ పైన స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, కార్డియక్ అరెస్ట్ కానీ కార్డియక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటూ ఉంటారు. ఈ మిత్ని కనుక నువ్వు బ్రేక్ చేయాలి అంటే కొన్ని ఆయుర్వేదిక్ బొటానికల్స్, ఆయుర్వేదిక్ హెర్బ్స్ని యాడ్ చేస్తే కనుక సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీన్ మనం ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇవ్వగలుగుతాం అని చెప్పి ఒక మంచి గ్రేట్ ఫార్ములా. ఈ ఫార్ములా చేయడానికి మాకు 3 years పట్టిందండి. సో ఈ ఫార్ములా చేసింది ఎవరు కాదు, డాక్టర్ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ సార్, నేను మీకు జీవితంలో రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నా శుభాకాంక్షలు, నా బ్లెస్సింగ్స్. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంది ప్రాపర్గా మార్కెట్ చేసుకోగలిగితే. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. వెంకట్ నాకు ఎప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే నేను జిమ్కి వెళ్ళేవాడిని ఇదివరకు. ఆయన ఎన్నో హెల్త్ గురించి చాలా టిప్స్, హెల్త్ మీద కాన్షియస్ గురించి చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మొన్న నా దగ్గరికి వచ్చి ఇట్లా ప్రోటీన్కి సంబంధించినవి చాలా ఫ్లేవర్లో చేస్తున్నాను. దానికి మెయిన్ డాక్టర్ సహాయంతో నేను ఇవన్నీ చేస్తాను. డెఫినెట్గా ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ప్రోటీన్ డైట్ అవుతుందని చెప్పడం జరిగింది. దాని గురించి డీటెయిల్స్ అనేది డాక్టర్ గారు వాళ్ళే డిస్కస్ చేస్తారు. ఇది మంచి సక్సెస్ అయ్యి మంచి పేరు సంపాదించాలి వెంకట్. ఇంకా నువ్వు ఎన్నో హైట్స్కి వెళ్ళాలని మనసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఈ ఈవెంట్కి వచ్చి డాక్టర్ గారు పిలిచారు. డాక్టర్ గారు నాకు బాగా తెలుసు. ఆయన వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్తో హెర్బల్ తోటి ఈ ప్రోడక్ట్ తయారు చేశారు. ఇది అందరికీ బాగా ఉపయోగపడుతుంది. మనం మామూలుగా తింటూ ఉంటాం కానీ ప్రోటీన్స్ గురించి ఆలోచించాం. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ప్రోటీన్స్ అవసరం కాబట్టి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ ప్రోడక్ట్ చేయబడింది. ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.